హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గాయ్స్ ఈరోజు వచ్చి మనము చెప్పిన కదా అయినా లైటింగ్ వేయాలి అన్న వాళ్ళకైతే 13th రోజు ఇంట్లోకి వస్తుర్రు మా అన్న వాళ్ళు. సో ఒక లైటింగ్ వేసి ఇవాళ ఇంకో వర్క్ వచ్చేసి మన టాటేస్ అయితే రెడీ అయిపోయిందట. టాటేస్ పెద్దలు తీసుకురావాలి ఇవాళ. చూద్దాం మరి ఇంటికి వచ్చిన అవుతుందో లేకుండా నిజం ఐటమ్ చెప్పినాడ. సో అటెల్లు అయితే తెలియదు. ఇక కొర్రలాకైతే వెళ్ళిపో ఫస్ట్ మెట్పేల లైటింగ్ వేసి కొరట అయితే వెళ్ళిపోవాలి. చూద్దాం, ఓకేనా? చలో గాయస్, ఇక్కడ వెల్లుల్లి దగ్గర అయితే మొత్తం జాతర, మొత్తం ప్రతి మంగళవారం జాతర అవుతుంది గాయస్. చూడండి ట్రాఫిక్ జామ్ ఎట్లుందో, మొత్తం ఇవాళ రచ్చ రచ్చ ఉంటుంది ప్రతి మంగళవారం. చూడండి గాయస్, మనమైతే మెట్పల్లికి వెళ్ళిపోముకినా. చలో గాయస్, అయితే మెట్పల్లి అన్న షాప్లో లైటింగ్ అట్లా అన్ని దానికి కావాల్సిన ఐటమ్స్ అని పెట్టేసిన. ఆ స్టోర్ ఏంటంటే టైం వచ్చేసి 11 అవుతుంది, మాకు టైం సరిపోతలేదు. సో మా అల్లుడికి అయితే వేపేసిన లైటింగ్ ఏమని. సో మా అల్లుడు వేస్తారు అక్కడ లైటింగ్ అట్లా ఫ్లవరింగ్. సో మనమైతే కొరట్లు వెళ్ళిపోదాం, ఎందుకంటే టాటా తీసుకుని నిజంగా వెళ్ళిపోయి వర్క్ బాగుంది. ఇప్పుడు మన టాటా దగ్గర వెళ్ళిపోము, ఓకేనా? చలో గాయస్, ఆల్మోస్ట్ వచ్చేసినాం బిల్డింగ్ కాడికి. అయితే వెహికల్ అయితే బయట ఉంది, చూద్దాం మొత్తం, ఓకేనా? చలో గాయస్, మన టాటా అయితే అద్దాలు అయితే రెడీ అయ్యారు, చెప్పిన నాకు చేస్తారు. చూడండి గాయస్, అద్దాలు అయితే రెడీ అయిపిస్తున్నా. ఆల్మోస్ట్ పెయింటింగ్ కూడా అయిపోయింది, చూసారు కదా గాయస్. చూడండి, మొన్న రీసెంట్ వచ్చినప్పుడు అయితే ఇది హాఫ్ వర్క్ ఉండే, ఇప్పుడు మొత్తం ఫుల్ వర్క్ అయిపోయింది. బ్రో ఎక్కడికి ఇది వేరే లెవెల్ గాయస్. మళ్ళీ ఒకటి కొత్త న్యూ వెహికల్ వచ్చేసింది, వర్క్ మాత్రం వేరే లెవెల్ ఉంది గాయస్. మొన్న చెప్పిన అశోక్ లైన్ హాఫ్ బాడీ ఉండే ఫుల్ బాడీ చేసారు, కింద డ్యామేజ్ ఉండే మొత్తం సెట్టింగ్ చేసారు. ఇది మాత్రం వేరే లెవెల్, మొత్తం ఎండకు ఎండినా వానకు నాన్న కానీ మనకి స్కిల్ మెక్కది. స్టార్ట్ చూసినా బండి గాయ, అది చూసినా. ఓకే గైస్, మనదైతే మొత్తం ప్యాక్ చేసిర్రు, అది ఓపెన్ చేసినాక మొత్తం ఓపెన్ చేద్దాం. చూసిన దానికైతే అద్దాలు అని చెప్పి అద్దాలు చెప్పిన, అద్దాలు చేస్తారు. ఒక్క హాఫ్ అన్ అవర్ మొత్తం వర్క్ అయిపోతుందట. అంతా వర్క్ అయిపోయినాక మొత్తం మన బాడీ యొక్క మొత్తం ఫుల్ వ్యూ అవుతుంది, ఓకేనా? చలో గైస్, అద్దాలు అయితే రెడీ చేస్తున్నా. మన టాటా ఇవ్వండి, ఆల్మోస్ట్ డబుల్ కోటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్స్, అలాగే కింద ఇది బంపర్, వెనక బంపర్ ఉంది కదా. సో దానికి కలర్ మల్టీ కలర్ అంటే బ్లాక్ కొడుతున్నాడు. సో ఆ వర్క్ అయితే నడుస్తుంది. ఇంకొక 1 అవర్ అయితే మనకు టాటా హ్యాండ్కి ఇస్తారు. బంపర్కి అయితే బ్లాక్ కొడుతుంటున్నా, చూద్దాం, ఓకేనా? ఇక ఇంకొక 1 అవర్ అయితే మనకు మన చేతికైతే వెహికల్ వస్తుంది. మనమైతే 1 అవర్ ముందు వచ్చినాం, ఎందుకంటే కొన్ని వర్క్ ఉంది వేయిద్దామని చెప్పి ముందు వచ్చేసినాం. చూడండి గైస్, కామెంట్ అయ్యింది మన బాడీ ఎట్లుందో. 8.2 బాడీ సైజు, ఓకేనా? ఓకే, కలరింగ్ అయితే చూద్దాం. చలో చూసారు కదా, సేమ్ ప్రతిదానికి కింద కొట్టాలి బ్లాక్ కలర్. ఇది పెద్దపాడు హెచ్డి ప్లేస్ ఇది. ఇంకైతే కొట్టేసుకున్నా. వెల్డింగ్ కూడా మన అద్దాలు చెప్పినా కదా, అద్దాలు కూడా కొడుతుండు.
ఇక్కడ రెడీ చేసాడు. నెక్స్ట్ అక్కడిది. సో గైస్ మళ్ళీ దానికి కూడా సేమ్ ఎలాంటి కలర్ వేస్తాడు అమ్మాయికి. నిజంగా 1 అవర్ ముందు వచ్చి మనకు ఎందుకంటే వర్క్ తెలుస్తుంది, నీట్నెస్ అట్లానే ఇంకా పెండింగ్ ఉన్న వేయించుకోవచ్చు అని ముందు వచ్చినాం. సో గైస్ చూసారు కదా, ఇక మొత్తం ఇక తాపకు టాటేసి మొత్తం తీసిన బ్లాగ్ అవుతుంది. మీకు వచ్చిన వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. ఇక ఆకలి అవుతుంది. మన చిన్న ఫుడ్ తీసుకొని తిని వచ్చి మనము టాటేసి యొక్క మొత్తం అప్పటికి మనం వచ్చేసరికి మొత్తం కొట్టేస్తారు. డైరెక్ట్ ఫుల్ చూపిస్తాం. ఓకేనా? చేలో ఎస్వీఆర్కి మెస్ కుకింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసినాము. ఆకలి అవుతుంది చెప్పినా కదా. చూడండి మెనూ అయితే మస్తు ఉంది. డాడీ ఏది తీసుకుందాం? ఓకేనా? ఇవన్నీ అవే ఇంకేంది. చేలో మెనూ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ, అట్లనే చికెన్ రైస్ విత్ కర్రీ, చపాతీ, చికెన్ చపాతీ చాలా ఉన్నాయి. సో అవన్నీ మనం తిన్నాం కాబట్టి కొత్తగా అనిపించిందంటే ఎగ్ బుర్జీ చపాతీ కొత్తగా ఉంది. అది కూడా తిన్నాం కానీ మనం వీడియోలో అదే వ్లాగ్లో తీయలేం. సో ఎగ్ బుర్జీ విత్ చపాతీ తింటున్నాం. చూద్దాం. ఆర్డర్ తెప్పినాం. వచ్చినాక వీడియో చూపిస్తాం. ఓకేనా? చాలా రైస్ ఎగ్ బుర్జీ అట్లా చపాతీ అయితే వచ్చేసినాయి. వేసుకోరా. ఓకే ఓకే. కాలుతుంది బాబు. మళ్ళీ వేసుకుందాం. వేసుకో. ప్యాజ్, ఉల్లిగడ్డ, ప్యాజ్. ఓకే గాయస్ టేస్ట్ చేద్దాం. ఓకేనా? కాలుతుంది బాబు. చూస్తుందా? వేరే లెవెల్ అంటాం. బస్ మనం కూడా ఒక ఉల్లిగడ్డ మంచిదిగా వేరే టేస్ట్ ఎట్లుంది? మంచిగా వేరే లెవెల్. వేరే డాడీ వేరే తింటే వత్తలో చేసిన చిన్నగా రేట్ ఆడితే వెళ్ళిపోయాం. ఓకేనా? సరే ఇప్పుడే చపాతీ తిని బయటకు వెళ్ళిపోతున్నాం. ఎస్వీఆర్ కేఎంఎస్ కుకింగ్ పాయింట్. నిజం చెప్తున్నా, రోడ్లోకి వచ్చే వాళ్ళు అయితే ఇక ఇది ఎగ్ బుర్జీ విత్ చపాతీ తినండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. రియల్ చెప్తున్నా. వర్త్ గైస్. ఎందుకంటే మేము ఇద్దరం కలిపి 6 చపాతీలు విత్ ఎగ్ బుర్జీ తీసుకున్నాం. 160 రూపీస్, 8 రూపీస్ వర్త్ ఒక్కళ్ళకు. కానీ వేరే లెవెల్ టేస్ట్. ఎట్లా చేస్తుందా? ఓకే గైస్ మన డైరెక్ట్ స్టార్ట్ అయితే కూడా ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. వచ్చేటికి వెళ్ళిపోము. ఓకేనా? చేలో చూడండి మన వెగ్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. మనం చపాతీలు వచ్చేలోపు అయితే మొత్తం చేసేరు వరకు. అద్దాలు కానీ చూడండి డిజిటల్ లాగుంటా. అట్లనే కలరింగ్ కూడా అయిపోయింది చూడండి. ఆల్ టోటల్ వర్క్ లాస్ట్ 20 గంటలు ఉన్నాయి కదా ఫిట్ చేసారు. వాయిల్ అయితే పెడతారు చూడండి గైస్. వెనక వర్క్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ మొత్తం 100% వర్క్ కంప్లీట్ అయిపోయింది. బ్రో మీ పేరేంది బ్రో? మొత్తం వెల్డింగ్ మొత్తం తోపు చేస్తుండు. ఏ బ్రో నీ పేరేందనా? శేఖర్ వార్ అంట. నిజం చెప్తున్నా బాడీ అవుట్పుట్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చారు గైస్. చూడండి మీకు లాంగ్ ట్రోల్ చూపిస్తున్నా. వేరే లెవెల్ కదా గైస్. ఓకే గైస్ పోస్ట్లో ఫోటోస్ పెడతా చూడండి. ఓకే గైస్ ఇంతటితో వీడియో ఎండ్ చేస్తాను అనుకున్న బ్లాగ్. సో నిజంగా వెళ్ళిపోయి మనం ఎమర్జెన్సీ ఉంది. సో రన్నింగ్లో మనకు డ్రైవింగ్ వేసినప్పుడు బ్లాగ్ సేఫ్ కాదు. ఎందుకంటే సపరేట్ బ్లాగ్ ఉంటుంది కేరళ వస్తే. ఓకేనా? సో మనం ఇది ఎమర్జెన్సీ కాబట్టి వీడియో ఎండ్ చేస్తున్నాం. ఓకేనా? చేలో గైస్ చూసిరు కదా బ్లాగ్ అయితే. ఇప్పుడైతే డైరెక్ట్ మేము నిజం వెళ్ళిపోవాలి. కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉంది. సో రన్నింగ్లో మనం బ్లాగ్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అంటే సపరేట్ బ్లాగ్ తీసి సపరేట్ చేయొచ్చు. కానీ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి స్పీడ్ పోతాం కాబట్టి ఎవరేజ్ అవుతాం కాబట్టి ఇబ్బంది. సో గైస్ ఇంతవరకు వీడియో ఎండ్ చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టేట్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.